వైజాగ్ టెక్ హబ్కి స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు మనం కార్పొరేషన్ నుంచి వచ్చే వాటర్ని డైరెక్ట్గా మన ట్యాప్ కాకుండా సంప్ ద్వారా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. మనకి ఆల్రెడీ మోటార్ కనెక్షన్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా మోటార్ కనెక్షన్. సో మనకి గ్రౌండ్ వాటర్ నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఈ ట్యాప్ ద్వారా మనకి స్లాబ్కి వెళ్తుంది. అయితే దీంతో పాటు మనం సంప్ తగిలించుకోవచ్చు అనమాట. సంప్ అంటే ఎప్పుడు మనం వాటర్ వచ్చే నెగిటివ్ లెవెల్లో ఉంటే చాలా బాగుంటుంది. మనకి నెగిటివ్ లెవెల్లో సంప్ తవ్వుకునే అవకాశం లేకపోతే ఇలా మనం ట్యాంక్ ద్వారా పెట్టుకోవచ్చు అనమాట. ఈ ట్యాంక్లో మనం వాటర్ ఏదైతే కార్పొరేషన్ వాటర్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కదా బ్లూ పైపు, ఆ బ్లూ పైప్లో మనకి కార్పొరేషన్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ ట్యాంక్లో ఫిల్ అవుతుంది. ట్యాంక్లో ఫిల్ అయిన వాటర్ మనం ఈ పైప్ ఏదైతే ఉందో దీని ద్వారా సంప్ మోటార్ ద్వారా మనం పైకి ఈ కనెక్షన్ తీసుకెళ్ళి డైరెక్ట్గా మళ్ళీ ఏదైతే స్లాబ్ వాటర్ ట్యాంక్కి వెళ్తుందో ఆ వాటర్ దానికి కనెక్ట్ చేసేస్తాం. అయితే దీనికి కావాల్సిన సామాన్లన్నీ నేను కింద ఒక లిస్ట్ రూపంలో మీకు చూపిస్తాను. ఇది మనం చేసుకోవచ్చు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనం నాన్ రిటర్న్ వాల్వ్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాన్ రిటర్న్ వాల్వ్ మీకు కనిపిస్తుంది కదా, ఇది నాన్ రిటర్న్ వాల్వ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెయిన్ మోటార్ ఆన్ చేసాం అనుకుందాం. గ్రౌండ్ నుంచి వస్తున్న వాటర్ ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది. మనకి ఇది ఏదైతే కనబడుతుందో ఇది ఓపెన్, అంటే పైకి వాటర్ వెళ్తుంది కానీ రిటర్న్ అయితే రాదు. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ మోటార్ ఆన్ చేసామో ఇందులోంచి వాటర్ ఇలా వెళ్తుంది, ఇలా కూడా వెళ్తుంది, కానీ ఇది సంప్ కనెక్షన్ ఉంది చూడండి మీరు. సో ఈ సంప్ కనెక్షన్లో మళ్ళీ బ్యాక్ వాటర్ రాకూడదు. బ్యాక్ రావాలంటే ఇక్కడ కూడా నాన్ రిటర్న్ వాల్వ్ వేయాలి. సో ఇక్కడ మనకి వాటర్ ఇటు సైడ్ నుంచి వెళ్ళదు, ఓన్లీ ఇటు సైడ్ నుంచి మాత్రమే వస్తుంది. అలాగే మనకి ఈ సంప్ ట్యాంక్లో ఏదైతే ఉందో ఇందులో వాటర్ ఇన్లెట్ అవుతుంది, దీని నుంచి వస్తుంది. కనెక్షన్ అంతా చూడండి ఒకసారి. సో అలాగే మనకి జనరల్ యూసేజ్కి నేను మెయిన్ మోటార్ నుంచి వస్తుంది దానికి జనరల్ యూసేజ్కి ఒక ట్యాప్ పెట్టుకున్నాం. దానికి మనం ఈ పైప్ ద్వారా మనం తగిలించుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఒక వాల్వ్ పెట్టుకున్నాను చూడండి, మెయిన్ ట్యాంక్కి వెళ్ళే దానికి ఒక వాల్వ్ పెట్టుకున్నాను. ఈ వాల్వ్ ఎందుకంటే నన్ను మెయిన్ మోటార్ ఆన్ చేసేటప్పుడు ఈ వాటర్ ఇలాగ ఇందులోంచి వస్తుంటాయి. ఇలా కావాలంటే మళ్ళీ మేదకు కూడా వెళ్ళిపోతుంటుంది. అలా మేదకి వెళ్ళకుండా ఉండాలంటే మెయిన్ ట్యాంక్ వెళ్ళకుండా ఉండాలంటే ఇది ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేస్తాం. ఇది ఎప్పుడైతే క్లోజ్ చేస్తాం వాటర్ ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ ఆగిపోతుంది. అలాగే ఇక్కడ నుంచి సంపు వరకు వెళ్తుంది. సంపు దగ్గర నాన్ రిటర్న్ వాల్వ్ పెట్టాం కాబట్టి అక్కడ కూడా ఆగిపోతుంది. సో ఈ వాటర్ ఇలా ఇటు నుంచి ఇలా వచ్చి ఇలా మాత్రమే ఎగ్జిట్ అవుతుంది. సో దీనికి కావాల్సిన సామాన్లన్నీ నేను లిస్ట్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆ లిస్ట్ ద్వారా మీరు పర్చేజ్ చేయొచ్చు. టోటల్ ఖర్చు మనకి పెద్దగా ఏం అవ్వదు, అంటే ఒక 10,000 రూపాయల్లో మనం ఈ వర్క్ అంతా చేయొచ్చు. బెస్ట్ ఏంటంటే మనకి కార్పొరేషన్ వాటర్ వచ్చింది, మైనస్ లెవెల్లో ట్యాంక్ పెట్టుకుంటే చాలా బెటర్ అండి. మైనస్ లెవెల్లో నాకు ట్యాంక్ పెట్టుకోవడానికి అవ్వలేదు కాబట్టి నేను ఇలాగ ఎక్స్టర్నల్ ట్యాంక్ కూడా పెట్టుకున్నాను. ఈ ఎక్స్టర్నల్ ట్యాంక్ మనకి చాలా రకాలు దొరుకుతాయి. 3 లేయర్ ట్యాంక్ నేను పెట్టుకున్నాను. ఇందులో ఏంటంటే వాటర్ వచ్చి పడిన తర్వాత ఈ వాటర్ మనం సంపు ద్వారా పంపిస్తాం కదా, మైనస్ లెవెల్లో పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రౌండ్ మైనస్ లెవెల్ పెట్టుకుంటే మన కార్పొరేషన్ వాటర్ వచ్చే దానికి వాటర్కి పెద్ద ప్రెషర్ ఉండదు. ఆ ప్రెషరు ఈ హైట్ ఏదైతే ఉందో హైట్ కూడా ఒక్కోసారి రాకపోవచ్చు. సో అందుకే మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే, ఎవరైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు సంపు తవ్వుకుంటే చాలా బెటర్ అండి. సంపుతో పాటు మనకి వాటర్ డ్రైన్ అవ్వడానికి ఇంకుడు గొయ్యి అంటారు కదండి, ఇంకుడు గొయ్యి కూడా తవ్వుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం స్లాబ్ నుంచి అంటే వర్షం వాటర్ ఏదైతే రెయిన్ వాటర్ ఉందో అదంతా ఇంకుడు గొయ్యిలో పడేలాగా, అలాగే కార్పొరేషన్ వాటర్ వచ్చేదంతా మనకి సంపు ట్యాంక్లో పడేలాగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే చేసుకుంటే చాలా బెటర్. అర్థమైంది కదండి. సో ఇది అయితే దీని ఖర్చు మనమే తయారు చేసుకోవచ్చు. ఈ యూనియన్లు, ఎల్పిటీలు, అలాగే ఎంపీవీటీలు, అలాగే ఫుట్బాల్ ట్యాంక్లో మనకి ఫుట్బాల్ పెట్టుకోవాలి. ఫుట్బాల్ అనేది మనకి మోటార్తో పాటు ఇస్తాడండి. ఇది 1 HP టెక్స్పా మోటార్ అండి. మనం ఇది పర్చేస్ చేసేటప్పుడే మనకి ఫుట్బాల్ ఇస్తాడు. ఫుట్బాల్ అంటే లోపల నుంచి వాటర్ వస్తుంది కదండి, ఫుట్బాల్ ఇక్కడ వరకు ఉంటుంది లోపల సైడు. ఈ వాటర్ అంటే ఇందులో పడిన వాటర్ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళకుండా ఫుట్బాల్ ఆపుతుంటుంది అనమాట. ఆ ఫుట్బాల్ మనం పర్చేజ్ చేయాల్సిన లేదు. టెక్స్పా మోటార్ పర్చేస్ చేస్తున్నప్పుడే మనకి ఆ ఫుట్బాల్ కూడా దొరుకుతుంది అందులోనే. టెక్స్పా మోటార్ 1 HP అండి. నేను 1 HP ఎందుకు పెట్టానంటే 3 floors బిల్డింగ్ కాబట్టి 3 floors వాటర్ ఎక్కించాలి. వాటర్ ఎక్కాలంటే మినిమం 1 HP ఉండాలని అలా పెట్టాను. మీది 1 floor అయితే 0.5 HP పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి వైరింగ్ అయితే సింపుల్గా నేను MCB ఒకటి పెట్టాను. MCBతో ఆన్ చేస్తే సింపుల్గా మోటార్ ఆన్ అయిపోతుంది. అయితే దీనికి స్టాండ్ ఒకటి తీసుకున్నాను, ఇది ఒక 500 రూపాయలు. మోటార్ వచ్చి కాస్ట్ 5,400 రూపాయలు.
టెక్స్మా తీసుకుంటే చాలా మంచిది, 2 years వారంటీ ఉంటుంది. ఈ కనెక్షన్ అది మనమే చేయొచ్చు. ఇవన్నీ పీవీసీ టైప్ మెటీరియల్ కాబట్టి మనకి పైపులు ఒక లెంత్ పైప్ పడుతుంది. అయితే ఒక లెంత్ కూడా నేను ఎందుకు తీసుకున్నా అంటే కొద్ది దూరం పెట్టాను కాబట్టి ఒక లెంత్ పడుతుంది. మీరు సంప్ అనేది మీ మోటార్ దగ్గరే పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కనెక్షన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఓవరాల్గా కావాల్సినవి ఏంటంటే 2 వాల్వులు, మెయిన్ బాల్స్ ఉంటాయి కదా, బాల్స్ రెండు కూడా, ఒకటేమో మన జనరల్ ఇక్కడ కార్ వాషింగ్ కానీ దేనికన్నా యూజ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఇంకోటి స్లాబ్కి ట్యాంక్కి వెళ్ళేదానికి 2 వాల్వ్, అలాగే నాన్ రిటర్న్ వాల్వులు 2. ఒకటి మోటార్ నుంచి వచ్చేదానికి రెడ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అది నాన్ రిటర్న్ వాల్వ్. అలాగే మనకి సంప్ మోటార్ నుంచి ఒకటి రెడ్ కనెక్షన్ ఏదైతే కనిపిస్తుందో ఇది నాన్ రిటర్న్ వాల్వ్. ఈ 2 ఉంటే సరిపోతాయి. ఇక ఇవి యూనియన్లు అంటారు. యూనియన్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవాలనుకుంటే చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో బ్లూ పైప్ ఏదైతే ఉందో ఇది మనకి కార్పొరేషన్స్ వచ్చే వాటర్ ఇందులో ఇన్సెట్ అవుతుంది అన్నమాట. సో ట్యాంక్ వచ్చి 500 లీటర్ ట్యాంక్, ఇది మనకి 2600 దొరుకుతుంది. సో కనెక్షన్ అయితే ఇది. కావాలంటే మనకి కార్పొరేషన్ నుంచి వచ్చే వాటర్కి ఇక్కడ ట్యాప్ పెట్టుకోవాలంటే ఇంకో ట్యాప్ పెట్టుకోవచ్చు. అలాగే కార్పొరేషన్ నుంచి వచ్చే వాటర్కి మనకి మీటర్ ఉంటుంది. ఆ మీటర్ ద్వారా మనకి మంత్లీ ఎంత వాడుతున్నాను రీడింగ్ అవుతుంది, దానికి బిల్ వస్తుంది. ఒకసారి లోపల ఎలా ఉందో చూపిస్తాను. సో ఇది యూనియన్ పెట్టుకున్నాం చూడండి. అక్కడ యూనియన్ పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా మనకి డస్ట్ చేయని అడ్డం వచ్చి ఫుట్బాల్ కట్టింగ్గా పడిపోతే మన ఫుట్బాల్ ఆ యూనియన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసుకొని సింపుల్గా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. సో వాటర్ మనకి జీవీఎంసీలోంచి వచ్చే కార్పొరేషన్ నుంచి వచ్చే వాటర్ ఇందులో పడుతుంది. ఇక్కడ నుంచి మనకి ఆ పడిన వాటర్ని సంప్ మోటార్ ద్వారా మనకి ఇస్తాం. అయితే మనకి ఒక 1 hour అలా వాటర్ వస్తుంది. ఆ 1 hour లోపు మనం మోటార్ ఆన్ చేసుకుంటే మోటార్ ఏం లేదని సింపుల్గా 20 minutes 50 minutesలో ఈ ట్యాంక్ మొత్తం ఖాళీ చేయగలుగుతుంది. 1 HP అయితే 1 HP 1 inch. ఇప్పుడు నేను వాడిన పైప్ అంతా 1 inch పైప్ అండి. ఈ వాల్స్, యూనియన్స్, ఎల్పీవీటీలు, ఎంపీవీటీలు, ఈ ఫుట్బాల్ ఇవన్నీ 1 inch మాత్రమే వాడాము. సో మనకి ఇక్కడ ఎన్ని బెండ్లు కావాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే చూడండి బెండ్లు ఎన్ని పడ్డాయో. ఫస్ట్ బెండ్ 1 2 3 4 5, ఇక్కడ టీ జాయింట్లు ఇక్కడ ఒక 6, అలాగే స్ట్రైట్ త్రూ 1, అలాగే ఇక్కడ ఎల్ బెండ్ 1, అలాగే యూనియన్ చూడండి. సో కనెక్షన్లు ఇవి మనకి ఏ సామాన్లు కావాలో నేను లిస్ట్ అయితే మీకు చూపిస్తాను. ఇది ఆల్రెడీ ఓల్డ్ కనెక్షన్ మీకు మోటార్కి ఉండే ఉంటాయి. ఆ మోటార్ కనెక్షన్ మనం కొత్త వేయాల్సిన లేదు, పాతవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంటల సైనింగ్ ఆఫ్.